హాయ్ అండి, వెల్కమ్ టు రాహి కుకింగ్ అండ్ DIY. ఈరోజు వచ్చేసి గ్రీక్ యోగర్ట్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా. దానికి ముందుగా ఫుల్ క్రీమ్ పాలు 1 లీటర్ తీసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఒక పొంగు రానివ్వండి అంతే. ఇప్పుడు ఐస్ వాటర్లో పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసేయండి. మనకు ఒక పావు గంట 20 నిమిషాలకి మనం తోడేసుకునేంత వేడికి వస్తాయి అన్నమాట. అప్పుడు పెరుగు వేసేసి ఒకసారి ఇట్లా ఏలుతో చెక్ చేసుకుని పెరుగు వేసేసి తోడు పెట్టేసుకుని పైన ఒక క్లాత్ కప్పేసేయండి. కప్పేస్తే 6 అవర్స్కి మనకి గట్టిగా పెరుగు తయారవుతుంది. మనకి గ్రీక్ యోగర్ట్కి ఎప్పుడైనా సరే మీగడ కట్టకూడదు. పాలు కడితే కనుక మనకి పెరుగు చిక్కగా రాదనమాట. మీగడంతా పైకి వస్తుంది కదా, పాలల్లోనే కలిసిపోవాలి మీగడి. ఇలా గట్టిగా తోడుకోవాలి. ఇప్పుడు తోడుకున్న తర్వాత ఇలా ఒక మస్లిన్ క్లాత్లో పెరుగంతా వేసేసి క్లోజ్ చేసేసి పైన ఏమన్నా బరువు పెట్టేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా గట్టిగా ఉంటుందన్నమాట. పెరుగు కింద వాటర్ అంతా దిగిపోయి ఉంటుంది. ఆ వాటర్ని మనము చపాతీ పిండిలో అన్నా దేంట్లో అన్నా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పెరుగును ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు తేనె వేసుకుంటే మనకి గ్రీక్ యోగర్ట్ రెడీ అయిపోయినట్టే అండి. మీరు తినే తీపిని బట్టి హనీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూసారా ఎంత బాగుందో క్రీమీ స్ట్రక్చర్.